నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు చివరాఖరి ప్రయత్నానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తమతో పొత్తులో ఉన్న భాగస్వామ్య పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో 3-4 దఫాలుగా చర్చలు జరిపి చంద్రబాబు నాయుడు ఇక బీజేపీతో అమ్మీ తుమ్మి తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలను కలిసి వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వీలైతే బీజేపీ అడిగినన్ని లోక్సభ స్థానాలను ఉదారంగా ఇవ్వడానికి కూడా చంద్రబాబు మానసికంగా సిద్ధపడ్డట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ బీజేపీ నాయకత్వం పొత్తుకు సై అంటే చంద్రబాబు హుషారుగా ఢిల్లీ నుండి తిరిగి వస్తారు, లేదంటే బీజేపీ స్థానంలో కమ్యూనిస్టులకు చోటిస్తారని చర్చ జరుగుతోంది. ఇంచుమించు 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో భాగంగానే బీజేపీ మిత్రపక్షమైన జనసేనతో సంబంధం పెట్టుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ను గద్దెదించాలంటే భావ సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు తప్పనిసరి అని అన్నారు. అందుకే తాను టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అన్నట్టుగానే స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్లి పరామర్శించిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగుతాయని ప్రకటించారు. అది పెను సంచలనం అయ్యింది. పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే దానికి బీజేపీ నాయకత్వం సుముఖంగా లేదు. బీజేపీతో 4.5 ఏళ్ల క్రితం పొత్తు పెట్టుకున్న జనసేనను ప్రయోగించి బీజేపీ అగ్రనేతలతో బేరం పెట్టించారు చంద్రబాబు. టీడీపీ జనసేన బీజేపీలో కలిసి పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలకు చెప్పినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అదే చెప్పారట పవన్. అయితే చంద్రబాబు నాయుడుతో అంటకాగటం అంత తెలివైన పని కాదని మోదీ పవన్కు సూచించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మోదీ పవన్లు ఇద్దరే భేటీ అయిన సమావేశంలో ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. చెబితే మోదీ అయినా చెప్పాలి, లేదంటే పవన్ అయినా చెప్పాలి. ఆ తర్వాత కూడా పవన్ చాలాసార్లు బీజేపీ కేంద్ర మంత్రులతో పాటు పార్టీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమై ఏపీలో పొత్తుల గురించి మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. జనసేనతో ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తన వదిన దగ్గుబాటి పురంధేశ్వరి చేత బీజేపీలో ఉన్న టీడీపీ ఎంపీల చేత కూడా చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్ని ఊహాగానాలే. వాటిలో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఎన్నికలకు ఇక 100 రోజుల సమయం కూడా లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ విషయం తేల్చుకోవాలని కంగారు పడుతున్నారు. టీడీపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలికి తెచ్చుకున్న చంద్రబాబు బీజేపీ హైకమాండ్తో చివరి ప్రయత్నం చేయాలని భావిస్తున్నారట. అందుకే ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు. బీజేపీ అగ్రనేతలతో భేటీలో బీజేపీ లోక్సభ స్థానాల విషయంలో పట్టుబడితే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు గెలుచుకొని హ్యాట్రిక్ విజయం కొడుతుందని పార్లమెంట్లో ప్రధాని మోదీ అన్న సంగతి తెలిసిందే. ఆ 400 సీట్లలో కొన్ని ఏపీ నుంచి కూడా వస్తాయా అన్నది ప్రశ్న. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకునే పరిస్థితి ఉండదు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న విజయం అంత తేలిక కాదు. ఈ నేపథ్యంలోనే చివరి అస్త్రంగా చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని అంటున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతల వద్ద టీడీపీతో పొత్తు అంశంపై చర్చిస్తారని అంటున్నారు. బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటే 7 నుండి 8 లోక్సభ స్థానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండవచ్చు అంటున్నారు. బీజేపీ ససేమిరా అంటే కమ్యూనిస్టు పార్టీలను తమతో తీసుకుపోవాలని చంద్రబాబు ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. హస్తినంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏపీకి చాలా కీలకం కానున్నాయి. Please subscribe Dot News.